మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్సీపీ నాయకులు టార్గెట్ చేసిన కూటమి సర్కార్ వేధింపులు కొనసాగిస్తూనే ఉంది. ఓవైపు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ అరెస్ట్ చేస్తోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ నాయకులపైన కేసులు పెడుతూ కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతోంది. 5 ఏళ్ల క్రితం మీడియా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి కొడాల నానిపై కేసు నమోదు చేశారు విశాఖ పోలీసులు. సూపర్ 6 హామీలిచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్న కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఎన్నికల ముందు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తోంది. కూటమి ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. అర్ధరాత్రి వేళ వారిని అదుపులోకి తీసుకుంటూ వేధింపులకు గురిచేస్తోంది సర్కారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు పోలీసులు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ కూటమి నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు పోలీసులు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులపై హత్యలు, దాడులకు తెగడమే కాకుండా వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయించింది కూటమి సర్కారు. తాజాగా మళ్లీ అదే పందాలో నడుస్తోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై అక్రమంగా కేసు బనాయించారు పోలీసులు. 4 ఏళ్ల క్రితం చంద్రబాబు, లోకేష్ పై మీడియా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈ కేసు నమోదు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో 4 సంవత్సరం చదువుతున్న అంజని ప్రియ అనే లా విద్యార్థితో కొడాలి నానిపై ఫిర్యాదు చేయించారు కూటమి నేతలు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ జరపకుండానే కేసు నమోదు చేశారు పోలీసులు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసిన చంద్రబాబు సర్కారు ఇలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు ఎన్నో అసభ్యకర పోస్టులు పెట్టారు. వాటిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలపై మాత్రం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు. దారుణంగా హింసించిన తర్వాతే అరెస్ట్ చూపిస్తున్నారు. ఎలా హింసించింది వారికి వీడియో కాల్లో చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. పోలీసు అధికారులపై ఎక్కడికెక్కడ ప్రైవేట్ కేసులు వేసేందుకు బాధిత కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అమానుష్య కాండను కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉండడమే వారు చేసిన నేరం. వారిపై అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా వారిని అక్రమంగా నిర్బంధించి భౌతికంగా దాడులు చేస్తూ కసితీరిన తర్వాతే అరెస్టు చూపిస్తోంది. మానవ హక్కులను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సాగిస్తున్న ఈ దమన కాండకు ప్రభుత్వ ముఖ్య నేత ప్రధాన కుట్రదారు కాగా కీలక పోలీసు అధికారులు, పాత్రదారులు, పర్యవేక్షకులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రాక్షస క్రీడ కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇందులో బాగా ఆరితేరిపోయారు. అందరికన్నా ముందుండాలన్న తాపత్రయం వారిలో కనిపిస్తోంది. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను దారుణంగా కాలరాస్తున్న సర్కారు దమన నీతిపై న్యాయ పోరాటానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు తమ విద్యుక్త ధర్మాన్ని గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా తలాడిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దమనకాండను కొనసాగిస్తున్న పోలీసు అధికారులపైన ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు వేసేందుకు బాధిత కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. వీరికి పలువురు మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమకారులు, పలు పౌర సంఘాల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. త్వరలోనే పోలీసు అధికారులందరూ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడటం తథ్యమని బాధిత కుటుంబాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతి భద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఉన్నతాధికారి ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండటం విశేషం. అంటే ఈ అమానుష్య కాండను కొనసాగించేందుకు ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులను వారు సంతృప్తి చెందే స్థాయిలో భౌతికంగా హింసించారా లేదా అన్నది వీడియో కాల్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండటం ప్రభుత్వ కక్షకు పరాకాష్ఠగా నిలుస్తోంది. రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం ఎడాపెడా అక్రమ కేసులు బనాయిస్తోంది. ఒక్కో యాక్టివిస్టుపై ఒకటికి మించిన కేసులు నమోదు చేయడమే కాకుండా వేర్వేరు జిల్లాల్లో కేసులు నమోదు చేస్తోంది. వారిని పోలీసులు హఠాత్తుగా అదుపులోకి తీసుకుని తమతో పట్టుకుపోతున్నారు. ఏ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుంది, ఏ పోలీస్ స్టేషన్ తరలించారన్న కనీస సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. దీంతో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాకబు చేస్తే అసలు తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తులపై ప్రయోగించినట్లు 3rd డిగ్రీ ప్రయోగిస్తూ హింసిస్తున్నారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని, లేకపోతే మరిన్ని రోజులు చిత్రవద తప్పదని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై 3rd డిగ్రీ ప్రయోగించామని పోలీసులు మాటలతో చెబితే ఉన్నతాధికారులు సంతృప్తి చెందడం లేదు.
పోలీసు అధికారులు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతి భద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఓ ఉన్నతాధికారికి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ తాము ఆశించిన స్థాయిలో ప్రయోగించారా లేదా అన్నది ఆ ఉన్నతాధికారి వీడియో కాల్ ద్వారా పరిశీలిస్తారు. ఆయన సంతృప్తి చెందితే విషయాన్ని తన బిగ్ బాస్ కు నివేదిస్తారు. ఆయన అనుమతి ఇచ్చిన తర్వాతే ఓకే ఇక చాలు అరెస్టు చూపించండి అని ఆ ఉన్నతాధికారి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చెబుతారు. ఆ విధంగా ప్రభుత్వ పెద్దలు ఆశించిన స్థాయిలో థర్డ్ డిగ్రీని ప్రయోగించాలని నిర్ధారించుకున్న తరువాతే సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా 3 రోజుల నుంచి వారం రోజుల పాటు సాగుతోంది. కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా దుర్వినియోగం చేయలేదని పోలీసు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులను గూండాల మాదిరిగా మార్చి రాజకీయ అరాచకం సాగిస్తూ ఉండటం విభ్రాంతికరమని మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో పోలీసు అధికారులు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.